నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామలింగేశ్వర స్వామి ఆలయాలు దేశం నలుమూలలా మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క క్షేత్రానిది ఒక్కొక్క విశిష్ట గాథ. పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణం చేసి కార్తవీర్యార్జునుడితో సహా క్షత్రియులను సంహరించాడు. క్షత్రియ వధానంతరం తాను చేసిన పాప పరిహారార్థం దేశం 4 మూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఒక్కొక్క లింగం దగ్గర వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపఫలాన్ని ఆ క్షేత్రాలకు ధారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అలా ప్రతిష్ఠించబడిన శివలింగాలలో 108వ శివలింగమే చెరువుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. పాప వినాశుడైన మహేశుడు లింగాకృతిలో దర్శనమిచ్చి భక్తులను బ్రోచుతూ ఉంటాడు. పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన చిట్ట చివరి లింగంగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. నార్కెట్పల్లి నల్లగొండ జాతీయ రహదారిలో చెరువుగట్టు దగ్గర స్వాగత ఆర్చి కానవస్తుంది. ఆ ఆర్చిపై నడుమ శివపార్వతులు నెలవై ఉన్నారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి తూర్పున గల చెరువుగట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండ మీద వెలసిందే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది భక్తులను విశేషంగా ఆకర్షించడమే కాక చెరువుగట్టు జాతరగా చుట్టుప్రక్కల అతి ప్రసిద్ధం. ఇది నల్లగొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. క్షత్రియ సంహారానంతరం పాప ప్రక్షాళనకై పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో ఇదే చివరిదని, ఇక్కడ తపస్సు చేసి చివరకు పరశురాముడు కూడా ఆత్మలింగంగా మారిపోయిన పుణ్యక్షేత్రం ఇదేనని ప్రతీతి. ముఖద్వారానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ముఖద్వారం నుంచి మెట్లెక్కి కొండపైని ఆలయం చేరాలి. ఈ చెరువుగట్టు క్షేత్రంలో శివలింగం నెలకొల్పి పరశురాముడు తపస్సు చేస్తుండగా ప్రతిష్ఠించిన పరిమాణంలో ఉండక లింగం పెరగసాగిందట. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాక పరశురాముడు లింగం పెరిగిపోతూ ఉండడం చూసి తన గండ్రకొడ్డలితో ఊర్ధ్వభాగాన ఒక దెబ్బ వేశాడట. శివుడు సాక్షాత్కరించి పరశురాముడిని అనుగ్రహించి కలియుగాంతం వరకు తానిక్కడ ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటానని, నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రం ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని అన్నాడట. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడ శివ సాయుధ్యాన్ని పొందాడట. ఈ చెరువుగట్టు క్షేత్రంలో శివలింగం నెలకొల్పి పరశురాముడు తపస్సు చేస్తూ ఉండగా ప్రతిష్ఠించిన పరిమాణంలో ఉండక లింగం పెరగసాగిందట. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాక పరశురాముడు లింగం పెరిగిపోతూ ఉండడం చూసి చాలని తన గండ్రగొడ్డలితో ఊర్ధ్వభాగాన ఒక దెబ్బ వేశాడట. ఆ ఘాటు దెబ్బకు శివుడు సాక్షాత్కరించి పరశురాముణ్ణి అనుగ్రహించి కలియుగాంతం వరకు తానిక్కడ ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాను, నీవు తపస్సు చేసిన ప్రముఖ శివక్షేత్రంగా ఇది వెలుగొందుతుంది అన్నాడట. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే శివ సాయుధ్యాన్ని పొందాడట. రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గొడ్డలి దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు కనబడతాయి. అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అంటారు. కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. శ్రీశైలం తరువాత చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయమే విశిష్ట శైవక్షేత్రంగా ఖ్యాతి పొందుతోంది.
జడల రామలింగేశ్వర స్వామి పడమర ముఖంగా ఉన్నటువంటి కారణం వల్ల ఆ శివుడికి ఉండబడినటువంటి అఘోర స్వరూపంలో ఉండే శివుడి యొక్క అనుగ్రహం ఈ లింగాకారంలో జడల రామలింగేశ్వర స్వామిలో ఉంటుంది అని మనకు ప్రత్యక్షంగా నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగేటటువంటి స్వామివారి విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు శైవాగమ విధానమును అనుసరించి జరుగుతుంది. మాస శివరాత్రి మొదలుకొని అమావాస్య వరకు స్వామివారి సన్నిధిలో రుద్రహోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి అమ్మవారి దేవాలయంలో హోమం జరుగుతుంది. ప్రతి అమావాస్యకు దాదాపుగా 1,00,000 మంది స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది. మూడుగుండు అనేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రదేశంలో ఒక స్వామివారి లింగాకారము అందుకు వెళ్ళేటటువంటి ఇరుకైన సందు మార్గంలో నుండి వెళ్ళి దాన్ని మోక్ష మార్గం అని చెప్పబడుతుంది. తద్వారా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని భక్తుల యొక్క కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించుకుంటారు. స్వామివారిని అన్ని విధాలుగా అర్చించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. గర్భగుడిలో ముఖద్వారం నుండి లోపలకు వెడుతున్నప్పుడే వినాయకుని మూర్తిని సందర్శించుకోగలం. మరో ప్రక్కగా రజత ఫలకంపై చిత్రితమైన శివపార్వతులు దర్శనమిస్తారు. ఇవి స్వామికి కుడివైపుగా సందర్శనీయమయ్యే దృశ్యాలు. ధ్వజస్తంభం కూడా లోన కానవస్తుంది. ఆలయంలో స్వామి ముఖం పడమర దిశగా ఉంది. లింగస్వరూపం వెనుక ఒక వంక జడల మాదిరిగా కానవస్తుంది. లింగానికి భస్మపుండ్రాలు అలది కుంకుమ బొట్టు తీర్చి పూలహారాలు అలంకరించి హారతులు అభిషేక సేవలు నిత్యం కావిస్తూ ఉంటారు. ఉదయం 4:30కు మంగళవాయిద్యాలతో మొదలై సుప్రభాత సేవ, ద్వారాలు తెరవడం, పంచామృతాలతో 6:30కు అభిషేకాలు జరుగుతాయి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ భక్తులు ఇక్కడ మండల దీక్షలు స్వీకరించి కొలనులో స్నానం చేసి వచ్చి స్వామికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుందని, ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా తీరి దీర్ఘవ్యాధులైనా తొలగిపోగలవని విశ్వాసం. అభిషేక జలం ఔషధంగా సేవించినందువల్ల ఈ ఫలితాలు కనబడి ఎందరో జడల రామలింగేశ్వర స్వామిని తమ ఎలవేల్పుగా కొలుచుకోవడం. ప్రధాన ఆలయం హాలు సార్వత్రిక మంటపంగా ఉంది. క్యూలైన్ను ఆనుకుని ఉన్న ఈ ఆవరణలోనే భక్తులు విడిది చేసి రాత్రి నిద్ర చేస్తారు. కొండ గుహలో ఉన్న జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రదేశ మార్గం, బయటకు వెడలు మార్గం రెండూ ఉన్నాయి. మకర తోరణంలో వెలసిన స్వామిని సందర్శించి క్షీరాభిషేకంతో, విభూది కుంకుమ ధారణలతో, పుష్పమాలాలంకరణలతో శోభిల్లుతున్న ఆయనకు మహానివేదనం చేసి సంతృప్తులవుతారు. 3 పెద్ద బండలపై వెలిసిన శివలింగం ఇక్కడి విశేషం. రామలింగేశ్వరుడి నామస్మరణ చేస్తూ భక్తులు సునాయాసంగా వెళతారు. ఇక్కడి మరో విశేషం 3 పెద్ద బండలపై వెలసిన శివలింగం. తాము చేసిన తప్పులను అంగీకరించి రామలింగేశ్వరుణ్ణి భజిస్తూ మాత్రమే ఆ 2 బండల నడుమ మార్గాన్నుంచి వెళ్లగలమని భక్తులు అనుభవపూర్వకంగా భావిస్తూ ఉంటారు. బండల పైభాగాన వెలసిన శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు కావిస్తారు. తైదువలు, గాజులు, కొబ్బరికాయలు స్వామిని కొలిచి ముడుపుగా కడతారు. ఇక్కడ అవుట్ గేట్ నుంచి బయటకు వచ్చే మార్గంలో శివలింగాలు, ఆపై శివరేణుకమ్మ ఆలయాన్ని, కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. శివరేణుకమ్మ ఆలయం స్వామివారి మెట్లకు క్రింద ఎడమవైపు ఉంది. రేణుక ఎదురుగా సింహం, గుదిబండ కానవస్తాయి. ఆ ప్రక్కనే ఆంజనేయ స్వామి ఒక బండ మీద చెక్కబడి కానవస్తాడు. ఇక్కడ కొలనులో స్నానం చేసి మొక్కుబడులు చెల్లించే ప్రదేశానికి వెళ్లి కొబ్బరికాయలు ముడుపు కడతారు. స్వామివారి పాదుకలుగా అనేక పాదరక్షలను ఒంటిపై పరచుకొని సాష్టాంగపడి మ్రొక్కుతూ మనసులో కోరుకుని దీక్షగా ప్రార్థించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని, ఎటువంటి దీర్ఘవ్యాధులైనా నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొండ కింద శ్రీ పార్వతీ సమేతంగా రామలింగేశ్వరుని ఆలయం ఉంది. పార్వతీదేవి ఆలయంలో కుంకుమ పూజలు జరుగుతాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఇతర దేవీ దేవతలు కొలువై భక్తుల పూజలందుకుంటారు. కొండ క్రింద శ్రీ పార్వతీ సమేతంగా రామలింగేశ్వరుడు ఉన్న ఆలయం, పార్వతీదేవి ఆలయంలో కుంకుమ పూజలు జరుగుతాయి. అమ్మవారి విగ్రహం కళగా భాసిస్తూ ఉంటుంది. శివలింగం అభిషేక పాత్ర నుండి పడే జలధారలతో అభిషిక్తమవుతూ ఉంది.
స్వామివారికి మాఘశుద్ధ సప్తమి నుండి త్రయోదశి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తొలి రోజు కళ్యాణం వైభవంగా పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివార్లకు నిర్వహిస్తారు. రెండవ రోజు సేవలు, మూడవ రోజు అగ్నిగుండాలు, నాలుగవ రోజున ధూపోత్సవాలు, మరునాడు ఏకాంత సేవ, పవళింపోత్సవం, చివరి రోజు అమ్మవారిని పైనుంచి క్రిందకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఉత్సవాలన్నింట భక్తులు వేలాదిగా పాల్గొంటారు. ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములో మాఘశుద్ధ రథసప్తమి నుండి 5 రోజులు శైవాన్నిక దీక్ష చేత, పంచాన్నిక దీక్ష చేత కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడైనా శివాలయంలో మహాశివరాత్రిని మాత్రమే స్వామివారి వేడుకలు జరుగుతాయి. కానీ ఈ క్షేత్రంలో రథసప్తమి పురస్కరించుకొని విశేష ఉత్సవాలు జరగడం ఇక్కడ ప్రత్యేకత. అగ్నిగుండాల కార్యక్రమంలో అనేక మంది జడధారులు భక్తులు శివశక్తులు స్వామివారి అగ్నిగుండములలో ప్రవేశించి స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం ఈ యొక్క క్షేత్రం యొక్క విశేషత. చెరువుగట్టు జాతరగా ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం ఇది. వేలాది భక్తులను నిత్యం అలరిస్తున్న పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహ వీక్షణం అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిద్దాం.